నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. ఇక నేను రాసిన ఈ కథలోకి వెళ్దామా? అరోగేట్ హస్బెండ్ భాగం 14. బావకు చెప్పి తప్పు చేశానా? చేశానని అనిపిస్తోంది. ఇప్పుడు ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏమిటో. వచ్చిన బంధువులందరూ నన్ను నానా మాటలు అంటారు, అవమానిస్తారు. వాటన్నిటిని నేను తట్టుకోగలనా అనుకుంటూ అక్కడే అలాగే నిలబడింది నందు. వదినా, ఇంకా ఎంతసేపని ఇక్కడే ఉంటావు? రా, నిన్నందరూ పిలుస్తున్నారు అంటూ పెళ్ళికొడుకు చెల్లెలు శోభన వచ్చింది. ఆమెకు కనిపించకుండా కన్నీళ్లు తుడుచుకొని ఆమె వెంట బయటికి వచ్చింది నందు. వసారాలోకి రాగానే ఆమె కళ్ళు తరుణ్ కోసం ఆత్రంగా వెతికాయి. కానీ అతను ఆమెకు కనిపించలేదు. బావ పెళ్ళి ఎక్కడ క్యాన్సిల్ చేస్తాడో, మా నాన్న ఏ అఘాయిత్యానికి ఒడిగాడతాడో అని టెన్షన్ పడుతూ ఉంది నందు. అందరూ భోజనానికి కూర్చున్నారు. అందరితో పాటు నందిత కూర్చుంది. టెన్షన్తో ఆమెకు భోజనం సహించలేదు. తప్పని దానిలా నలుగురితో కూర్చొని 4 ముద్దలు తిన్నది. నిజానికి ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుండి ఆమె కడుపు నిండా భోజనం చేసిందీ లేదు, కంటి నిండా నిద్రపోయిందీ లేదు. తన చిన్ని ప్రపంచంలోకి పెద్ద తుఫాన్లా వచ్చింది ఈ పెళ్ళి. పెద్దవాళ్ళందరూ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల నిర్వహణలో బిజీగా ఉన్నారు. చిన్నపిల్లలు పడుకుంటే కాస్త పెద్దగా ఉన్న పిల్లలు వాళ్ళ వయసుకు సరిపోయే ఆటలు ఆడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. తూర్పు ముఖాన ఉన్న గదిలో ఆడుకుంటున్న పిల్లలతో పాటుగా నందిత గుబులుగా కూర్చొని ఆలోచన సాగరంలో మునిగిపోయి ఉంది. ఏనాడైతే ఆమెకు తనకు బావతో పెళ్ళి అని తెలిసిందో ఆనాడే ఆమె మనసుపై దిగులు మేఘం దట్టంగా కమ్మింది. పెద్దల ముందుకు వచ్చి ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, బాగా చదువుకోవాలని ఉందని చెప్పే ధైర్యం లేక తనలో తాను మదనపడుతూ ఇదిగో ఇంతవరకు వచ్చింది ఆమె. ఈరోజు మాత్రమే నేను నందుని, రేపటి నుండి మిస్సెస్ నందిత తరుణ్ణి, నా పేరు పక్కన ఒక తోక ఉండాలి అని ఆశించాను. కానీ అది ఇలాంటిది కాదు. నందు పక్కన ఏ బిఏనో ఎంఏనో ఇంకా ఏదైనా ఇలాంటి ట్యాగ్ ఉండాలని అనుకున్నాను. అది నెరవేరేలా లేదు. బాధతో ములిగింది. ఆమె ఆలోచనలకు భంగం కలిగిస్తూ గదికి తరుణ్ వచ్చాడు. ఆమె చివాలున తల ఎత్తి అతని వైపు చూసింది. అతను కోపంగా ఏమీ లేడు. పైగా ఆమెను చూసి చిరునవ్వు చిందించాడు. అతని ముఖం ప్రశాంతంగా ఉండడంతో పాటు అతనిలో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనబడింది. అయితే బావ నేను పెళ్ళి వద్దన్న విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదా? ముఖం చూస్తుంటే చెప్పనట్టే ఉంది. పోనీలే, ఇది ఒకందుకు మంచిదే అనుకున్న నందు, బావ ఏమిటి ఇంత సంతోషంగా ఉన్నాడు? ఆయనకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇంత ఆనందాన్ని ఇస్తోందా? సత్తి చెప్పినట్టుగా నేనంటే నిజంగా ఈయనకి అంత ఇష్టం అనుమానించింది. తరుణ్ ఆడుకుంటున్న పిల్లల్ని పలకరించి నందు పక్కన కూర్చున్నాడు. ఆమెకి గుండె దడగా అనిపించింది. బిక్కుబిక్కుమని అతన్ని చూస్తుంటే అతని స్నేహపూర్వకమైన చిరునవ్వు ఆమెలో ధైర్యాన్ని నింపింది. అమ్మయ్య అనుకుంది. తేలికగా ఊపిరి పీల్చుకుంది. పెళ్లి వద్దన్నందుకు బావకు నా మీద కోపం రానట్టుంది. వచ్చి ఉంటే ఇప్పుడు ఇలా నవ్వేవాడు కాదు కదా. ఇంతకు నేను పెళ్లి వద్దన్న సంగతి ఏం చేశాడు? ఇంట్లో పెద్దవాళ్లకు నిజంగా చెప్పలేదా? ఆ విషయం ఇప్పుడు అడగాలా? నేను అడగను. కావాలంటే అతనే చెప్తాడు అనుకొని నెయిల్ పెయింట్ పెట్టిన తన అందమైన గోళ్లు చూస్తూ కూర్చుంది. గోరెంటాకుతో పండిన ఆమె అరచేతులు ఎంతో అందంగా ఉన్నాయి. తరుణ్ వాటి వంక చూసి గోరెంటాకు బాగా పండింది, ఎవరు పెట్టారు అన్నాడు. ఆమె సమాధానం చెప్పలేదు. మళ్ళీ అతడే మాటలు కలిపి, గోరెంటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడు అంటారు. నీ చేతులు చూస్తుంటే నిజమే సుమా అనిపిస్తోంది. ఎందుకంటే నేను మంచివాణ్ణి కదా. తనకు తానే మంచివాడిని అన్న కితాబు ఇచ్చుకున్నాడు. అతని మాటలకి ఆశ్చర్యంతో చూస్తున్న నందుని చూసి చిలిపిగా కన్ను కొట్టాడు. అతని మాటల్ని బట్టి ఇండైరెక్ట్గా పెళ్లి క్యాన్సల్ చెయ్యలేదు అన్న హింట్ ఇచ్చినట్టుగా నందితకు అనిపించింది. పెళ్లి క్యాన్సల్ కాకపోవడం ఇది ఒక్కందుకు మంచిదేలే. నా ఒక్కదాని కోసం ఇంతమందిని బాధ పెట్టడం ఎందుకు? ఆ బాధ ఏదో నేను ఒక్కదాన్ని పడితే సరిపోతుంది. అయినా నా పిచ్చిగానే పెళ్లి చేయాలి అని పెద్దవాళ్ళు డిసైడ్ అయ్యాక బావతో కాకపోతే మరొకనితో నా పెళ్లి జరిపించి తీరుతారు. ఇది మాత్రం కన్ఫామ్, బాధతో అనుకుంది నందు. ఇంతలో భ్రమర వచ్చింది. ఏంటి బావా, పెళ్లి కాకుండానే వచ్చి మా అక్క పక్కన కూర్చున్నావు? ఇది అమ్మాయి తరఫు విడిది. అబ్బాయి వాళ్ళు ఇక్కడికి రాకూడదు. అందులోనూ పెళ్ళికొడుకు అస్సలు రాకూడదు. ఇక్కడి నుండి
తమరు దయచేస్తే బాగుంటుంది నాటకీయంగా అంది. ఈ భ్రమర ఎవరో కాదు, నందుకి బాబాయ్ కూతురు. ఈ పెద్దవాళ్ళున్నారే, నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయకుండానే పెళ్లి చేస్తున్నారు. అసలు అమ్మాయి ఎలా ఉంటుందో, నాకు సరిపోతుందో లేదో ఒకసారి చూసిపోదామని వచ్చాను. ముక్కు ముఖం బాగలేకపోతే తీరా పెళ్ళయిన తర్వాత ఏమీ చెయ్యలేం కదా. పెళ్ళికి ముందే చూసేసి ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవుదామని ఇలా వచ్చాను. భ్రమర అన్న తరుణ్ నందితను చూసి కుంటెగా కన్ను గీటాడు. పెళ్లి చూపులు అన్నాక ఎదురుగుండా కూర్చొని చూడాలి బావా, అలా పక్కన కూర్చుంటే ఎలా తెలుస్తుంది? తన ముక్కు వంకర ఉందో, మూతి వంకర ఉందో సరిగ్గా చూసుకొని మరీ పెళ్లి చేసుకో బావా. ఆ తర్వాత మా అక్కని ఏమన్నా అంటే బాగోదు చెప్తున్నా, వేలు చూపించి హెచ్చరిస్తున్నట్టుగా మాట్లాడింది. ఇది పుట్టగానే నాకు పెళ్ళాం పుట్టిందని పెద్దలు అనుకున్నాక అతను ఎలా ఉన్నా చేసుకోవాలిగా, తప్పదు, మేనరికం కదూ. ఏం చేస్తాం? విచారంగా ముఖం పెట్టాడు తరుణ్. తరుణ్ అలా అనేసరికి నందు గుండెలో రాయిపడ్డట్టు అయ్యింది. ఉడుకుపోతుతనంతో అంత ఇష్టం లేనిది పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇందాకేగా నేను క్యాన్సల్ చెయ్యమని అన్నాను. అలా చేయకుండా ఇక్కడ ఇలా మాట్లాడితే ఏం లాభం? మనసులో అనుకొని అతని వైపు గుర్రుగా చూసింది. అతను మాత్రం ఆమెని చిలిపిగా చూసి చిరునవ్వు నవ్వాడు. అతని చిలిపితనానికి తత్తరపడింది నందు. ఇంతకుముందు తను చూసిన బావలా లేడిప్పుడు అతడు. అతని చూపులు తేడాగా ఉండడమే కాకుండా ఏదో తెలియని ఆకర్షణ ఉండి ఆమెను అతని వైపుకు లాగుతోంది. వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా అతని చూపులు మాత్రం నందుపైన ఉన్నాయి. మాటల్లో ఆమె పట్ల విముఖత, చూపుల్లో తను కావాలి అన్న ఆరాటం నందుకు కనిపిస్తుంటే, ఏంటి మనిషి, ఇతని మాటలకి, ముఖంలో పలికించే భావాలకి ఎక్కడా పొంతనలేదు. వీటిలో నేను ఏది నిజమని నమ్మాలి? ఇతని మాటలనా, ఇతని ముఖంపై చెరగని చిరునవ్వున, ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమన? ఇందులో ఏది నిజం? ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. విస్మయానికి గురైంది ఆమె. అసలే సందిగ్ధంలో ఉన్న నందిత మరింత కన్ఫ్యూజన్కి లోనైంది. తరుణ్ పైకి నవ్వుతూ కనిపిస్తున్నాడు కానీ అతని అంతరంగం అలజడితో నిండి ఉంది. నందేంటి ఇలా అంది? నిజంగా తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదా? ఇష్టం లేదు అన్నట్టుగానే 3 రోజుల క్రితం ఉత్తరం రాసి నా రెండవ తమ్ముడు ప్రదీప్ పనిమీద వాళ్ళ ఇంటికి వెళ్తే వానితో పంపింది. నేను చదివి లైట్ తీసుకున్నాను. అలా కాకుండా ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచించవలసింది. ఏదో తెలిసి తెలియని పసితనంతో అలా రాసింది అనుకున్నాను. కానీ దానికి నిజంగానే ఈ పెళ్ళి ఇష్టం లేనట్టుంది. ఉత్తరంలో తను చూపిన రీజన్తో పెళ్ళి ఆపలేను. రేపే ముహూర్తం. ఈరోజు పెళ్ళి ఎలా ఆపను? ఏ కారణం చెప్పి ఆపను? ఇది నాతో అయ్యే పని కాదు. నందుని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్లతో పెద్ద యుద్ధమే చేశాను. నేను పెద్దవాళ్ళను ఒప్పించడానికి ఎంతలా కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అందరినీ ఒప్పించి పెళ్ళికి ఓకే అనిపించేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. అలాంటిది ఇప్పుడు అదే పెద్దల ముందుకు వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పను? తనను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చున్న నేను ఈ పెళ్ళిని ఎలా ఆపను? ముందు నందుకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఉత్తరంలో క్లియర్గా రాయలేదు. ముందు ఈ విషయం తెలుసుకోవాలి అనుకున్నాడు. ఇలా అంతులేని ఆలోచన సాగరంలో కొట్టుకొని పోతూ ఎడమ చేతితో తన గుబురు మీసాలను లాక్కుంటూ ఉన్నాడు తరుణ్. ఏంటి బావా, మరి అంతలా ఆలోచిస్తున్నావు? మీసాలు మొత్తం ఊడిపోయేలా ఉన్నాయి. అసలే రేపు నీ పెళ్ళి. ఒక సైడ్ మీసం ఉండి మరొక సైడు లేకుంటే చూడ్డానికి బాగోదు. అతన్ని ఆట పట్టిస్తూ కిసుక్కున నవ్వింది భ్రమర. భ్రమర మాటలతో ఉలికిపడిన తరుణ్ మీసాల మీద నుండి తన చేతిని తీసి చిన్నగా నవ్వేశాడు. భ్రమర, దాహం వేస్తోంది, మంచినీళ్ళు తీసుకురా అన్నాడు. ఆమె మంచినీళ్ళ కోసం వెళ్ళింది. భ్రమర అటు వెళ్ళగానే తరుణ్ నందిత వైపు తిరిగి, నువ్వు నన్ను చేసుకోవడం ఇష్టం లేదా? అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? నందుకు మాత్రమే వినిపించేలా అడిగాడు. అతను అలా అడుగుతాడని ఊహించని నందుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తను ఎప్పుడూ తన పెళ్లి గురించి ఆలోచించలేదు. బావ గురించి అసలు ఆలోచించలేదు. అతను అలా అడిగితే ఏం చెప్తుంది? అందుకే సమాధానం చెప్పకుండా తెల్లముఖం వేసింది. ఆమె మౌనం అతనిని అసహనానికి గురిచేసింది. అతడు ఆమెను సీరియస్గా చూస్తున్నాడు. భ్రమర వచ్చేస్తోంది, త్వరగా చెప్పు, కోపంతో పళ్ళు నూరాడు. ఆమెకి గుండె దడగా అనిపించింది. ఎందుకో తెలియదు ఆ క్షణంలో నువ్వంటే నాకిష్టం లేదని చెప్పలేకపోయింది నందు.
గొంతు తడారిపోతుంటే బేలగా అతన్ని చూసి, నాకిప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బావా. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే రాశాను. నాకు సెకండ్ ఇయర్ చదవాలని ఉంది. ఈ సంవత్సరమే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు? వచ్చే ఏడు చేసుకోవచ్చు కదా. అది కూడా నన్నే చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు? సూటిగా అడుగుతూనే భయంగా అతన్ని చూసింది. నందు ఇలాగా అనగానే అతని గుండె భారం దిగిపోయినట్టుగా అనిపించింది. మనసుని తేలికపరుచుకుంటూ ఒక నిట్టూర్పు విడిచాడు. ఈ నందు నన్ను చేసుకోవడం ఇష్టం లేదు బావా అని ఎక్కడ అంటుందోనని తడుచుకున్నాడు. తను కేవలం చదువు కోసం ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని చెప్తోంది అంతే తప్ప నేనంటే ఇష్టం లేక కాదు. అనుకోగానే అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కోపంతో అరుణవర్ణాన్ని దాల్చిన అతని నీలి కళ్ళు మెల్లగా తైలవర్ణంలోకి మారాయి. ఓ ఇంతే కదా. ఎప్పుడు చేసుకుంటే ఏముంది? పెద్దవాళ్ళు చేయాలనుకున్నారు, చేస్తున్నారు. మనం పెళ్లి చేయమంటే చేస్తారా, వద్దంటే మానేస్తారా? అల్లరిగా అస్కి వాయిస్తో అన్నాడు. ఇంతలో భ్రమర వచ్చి నీళ్లు తీసుకొని వచ్చింది. అతడు మాటలు ఆపేశాడు. మంచినీళ్లు తాగి లేచి వెళ్తూ వెనక్కి తిరిగి నందుని చూసి అల్లరిగా కన్ను కొట్టాడు. అతని కొంటెతనానికి నందె గుండె జల్లుమంది. మనసంతా అదోలా అయింది. శరీరం సన్నగా వణుకుతుంటే దడదడలాడుతున్న గుండెపై చెయ్యి పెట్టుకుంది. బావకు ఏమైనా పిచ్చా? నేనేం చెప్తున్నాను, ఆయనేం ఫీల్ అవుతున్నారు? ఎప్పుడు వెయ్యని వెధవేషాలు వేస్తున్నాడు. నా మనసుకు గాలం వేసి లాగాలని చూస్తున్నాడు చిరుకోపంతో అనుకుంది. ఇంతకుముందు తరుణ్ ప్రవర్తన నందు పట్ల ఇలా ఉండేది కాదు. అతను ఎప్పుడూ నందుని పలకరించడం కానీ రొమాంటిక్గా మాట్లాడింది కానీ లేదు. అతడు భ్రమరతో మాత్రం చనువుగా ఉండేవాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకునేవారు. కానీ ఇప్పుడు నందుతో ప్రవర్తించిన తీరు చూస్తుంటే అతనికి ఆమెంటే ఇష్టమే అనిపిస్తోంది. అందులో నిజం ఎంత అన్నది అతనికి మాత్రమే తెలియాలి. తరుణ్ గురించి ఆలోచిస్తున్న నందుకి పెళ్లికి ముందు జరిగే కార్యక్రమంలో భాగంగా పసుపు కొట్నం పెడుతున్నారు. రా నందు అంటూ తరుణ్ వెళ్ళిన కాసేపటికి నందిత పెద్దమ్మ చంద్రకళ వచ్చి పిలిచింది. అలాగే అన్న ఆమె పడుకున్నది కాస్త లేచి కూర్చుంది. పెళ్లికి ముందు రోజు రాత్రి ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు తెల్లవారే వరకు జరుగుతూనే ఉంటాయి. అప్పటికే బాగా చీకటి పడింది. గదిలో పిల్లలందరూ నిద్రపోయారు. భ్రమర కళ్ళు కూడా నిద్రాభారంతో మూసుకుపోతున్నాయి. నిద్రపోతున్న భ్రమరను రమ్మని లేపింది నందు. నేను రాను, నాకు నిద్ర వస్తోంది అనేసి ఆమె పడుకుంది. నందు ఒక్కతే లేచి వెళ్ళింది. వసారాలో చాప వేసి దానిపై తెల్లని బట్టను పరిచారు. దాని మధ్యలో తిరగలి పెట్టారు. దాని పక్కన ఒక బుట్టలో పసుపు కొమ్ములు, మరొక బుట్టలో బియ్యం ఉన్నాయి. వీటిని ఆ తిరగలిలో వేసి మరపడతారు. అలా మరపట్టిన పిండిని ఉదయం వధువరులకు నలుగు పెట్టి మంగళ స్నానం చేయిస్తారు. తరుణ్ ఆమె చేతి మీద చెయ్యి వేసి తిరగలి కర్రను పట్టుకున్నాడు. దానికి ఉన్న కర్ర చిన్నది కావడంతో ఒకరి చెయ్యి మీదికి ఒకరు వేయవలసి వచ్చింది. తరుణ్ చేతి కింద ఆమె చెయ్యి నలిగిపోతోంది. తీయాలని చూస్తోంది కానీ కుదరడం లేదు. ఏంటి ఈయన? ఇందాకేమో కన్ను గీటాడు, ఇప్పుడేమో చెయ్యి నలుపుతున్నాడు. మనసు అదుపు తప్పుతుంటే అనుకుంది. చంద్రకళ లయబద్ధంగా పాట పాడుతూ తిరగల్ని తిప్పుతోంది. ఆమె పాటలో శృతి కలుపుతూ అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా పాడుతున్నారు. కాసేపటికి ఎలాగో అలా చేతిని విడిపించుకుంది. నందు అలా మధ్యలో తీయకూడదు, పట్టుకో అంది యమున. ఈసారి తరుణ్ చెయ్యి లేని చోటు చూసి పట్టుకుంది. తరుణ్ ఊరుకుంటాడా? తన చేతిని తీసి మళ్ళీ నందు చేతిపైన వేశాడు. నందు మళ్ళీ విడిపించుకొని మరో చోట పట్టుకుంది. తరుణ్ మళ్ళీ ఆమె చేతిని పట్టుకున్నాడు. నందు గుర్రుగా చూసింది. తరుణ్ చిలిపిగా నవ్వాడు. కాబోయే జంట సయ్యాటను చూసి అక్కడ కూర్చొని తిరగలి తిప్పుతున్న వాళ్ళు ముసిముసిగా నవ్వారు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, అస్సలు కామెంట్ పెట్టడం లేదు. చూసి అలా వదిలేస్తున్నారు. దయచేసి కామెంట్ పెట్టండి.